నమస్కారం. సిటీ న్యూస్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను మీ రామ్చంద్. పవిత్ర తుంగభద్ర నదీ తీరంలో సంకల్బాగ్లో ప్రజల కోసం తాము నిర్మించిన శ్రీ సీతారాముల ఆలయంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు అలాగే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దంపతులు పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ నెల 10, 11, 12 తేదీలలో ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు. రామునితోనే ఆప్తుడు బంధువు అన్నియుతానే అలకలు పలుకులు అతనితోనే సీతారాముల పున్నమిలోనే నిరతము మాయద వెన్నెలలోనే శ్రీరామచంద్రుడి ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాలలో సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఈ మేరకు నగరంలోని బుధవారపేట, అశోక్ నగర్ ఆలయాలలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఆయన పాల్గొని పూజలు నిర్వహించారు. నగరంలోని బుధవారపేట, అశోక్ నగర్లోని ఆలయాల్లో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక ఉత్సవ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ శ్రీరామనవమి వేడుకలు ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. శ్రీరాముల వారి ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాలలోనూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. రామ జన్మభూమి అయోధ్యలో రామాలయ నిర్మాణం సుప్రీంకోర్టు ఆదేశానుసారం నిర్మించే సమయంలో మనం ఉండటం అదృష్టంగా భావించాలని ఆయన చెప్పారు. రామాలయ నిర్మాణం కోసం ఎంతోమంది దశాబ్దాలుగా ప్రాణ త్యాగాలు చేశారని, ప్రస్తుతం జనరేషన్లోనే రామాలయ నిర్మాణం జరగడం మంచి పరిణామమని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకొని సమాజ హితానికి పాటుపడాలని ఆయన సూచించారు. కర్నూలు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా అందరు బాగుండాలనేదే నేను ఎప్పుడు ప్రార్థించేది. మనకి రామరాజ్యం లెక్క ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అన్నీ ఏమైతే అనుకున్నామో అవన్నీ నెరవేర్చాలా. రాముల వారి ఆశీర్వాదం మా పైన ఉండాలా, మా గవర్నమెంట్ పైన ఉండాలా. మనకి ఈ జనరేషన్లో రాముల వాళ్ళ టెంపుల్ కావడం అనేది కూడా చాలా అదృష్టంగా భావించాలి మనందరం. ఎందుకంటే కొన్ని సెంచరీస్ వల్ల ఎవరి వల్ల కాలే రాముల వాళ్ళ టెంపుల్ అయోధ్యలో సిస్టమాటిక్గా, అంటే సుప్రీంకోర్టు ద్వారా డెసిషన్స్ వచ్చిన తర్వాత టెంపుల్ని కంప్లీట్ చేసిన ఘనత మన నరేంద్ర మోడీ గారి అదృష్టంగా భావిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో సెంచరీస్ దానికోసం చాలామంది పోరాడినారు, ప్రాణాలు త్యాగం చేయడం జరిగింది. మన రాముల వారు ఆశీర్వాదం మన ఇండియా పైన, మన ఆంధ్రప్రదేశ్ పైన బాగుండాలనేదే నేను కోరుకుంటున్నాను. అధ్యాపకుడిగా వృత్తిని ప్రారంభించి కళారంగంపై అభిమానంతో కళారంగానికి విశేష సేవలు అందిస్తున్న టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి బోబలయ్య నిజంగా కళారత్నమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించారు. ఈ మేరకు టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కళారత్న అవార్డు గ్రహీత పత్తి బోబలయ్య అభినందన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు
పత్తి ఓబులయ్యకు కళారత్న అవార్డు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళారత్న పురస్కారం అందుకున్న పత్తి ఓబులయ్యను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరి చరిత వెంకటరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త బివి రెడ్డి, రవీంద్ర విద్యా సంస్థల అధినేత జి పుల్లయ్య, ప్రతిభా విద్యా సంస్థల డైరెక్టర్ అరుణాచలం రెడ్డి, జనసేన నాయకుడు చింతా సురేష్, హెచ్సియు ప్రొఫెసర్ రాముడు, కాపు సంఘం రాష్ట్ర నేత ఆద్య రామకృష్ణ, ప్రముఖ వైద్యులు డాక్టర్ శంకర్ శర్మ, కర్నూలు నగర బలిజ సంఘం అధ్యక్షుడు సోమశేఖర్తో పాటు పత్తి ఓబులయ్య కుటుంబ సభ్యులు, టీజీవీ కళాక్షేత్రం కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కళారంగంలో తనదైన ముద్ర వేసుకుని టీజీవీ కళాక్షేత్రం ద్వారా కళారంగానికి సేవలు అందిస్తున్న పత్తి ఓబులయ్య నిజంగా కళారత్నమని అభినందించారు. ఉపాధ్యాయుడుగా జీవితం ప్రారంభించిన పత్తి ఓబులయ్య కళల పట్ల తనకున్న అభిమానంతో నాటక రంగానికి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. కళాకారుడిగా టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి కళాక్షేత్రానికి రాష్ట్ర స్థాయిలోనే మంచి గుర్తింపు తీసుకువచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కళాక్షేత్రం అభివృద్ధికి కష్టపడుతూనే మరోవైపు నాటక ప్రదర్శన ద్వారా 38 రాష్ట్ర స్థాయి నంది పురస్కారాలు, మరెన్నో జాతీయ పురస్కారాలను ఆయన సాధించారని, ఇది ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. జిల్లాలోని కళాకారులు అందరినీ కలుపుకుని పోతూ పేద కళాకారులను ఆదుకోవడంలోనూ ఆయన ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. కుల మతాలకు అతీతంగా కళలను ప్రోత్సహించడంతో పాటు టీజీవీ కళాక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. అనంతరం పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరి చరిత వెంకటరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త బివి రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు మాట్లాడుతూ కళారంగానికి పత్తి ఓబులయ్య చేస్తున్న సేవలను కొనియాడారు. అలాంటి వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి కళారత్న అవార్డు ఇవ్వడం ఎంతో అభినందనీయమని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి అవార్డులను మరెన్నో అందుకోవాలని వారు ఆకాంక్షించారు. మరి ఇంకా ముఖ్యమంటే అందరూ ఆశీర్వదించేది అంటే 100 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించాలి అని ఆశీర్వదిస్తుంటారు. చిరంజీవిగా ఉండాలని చిరంజీవి కళాక్షేత్రం ఓన్ చేసుకుంటూ మరి అలాగే అందరితో పాలు పంచుకుంటూ కార్యక్రమాలు ముందుకు వెళ్తున్నారు. కొద్దిగా మధ్యలో దూరమైన ఇటీవల నేను చూడటం జరిగింది. నేను చెప్పేది ఏమంటే మనం శాశ్వతం కాదు, మనం చేసే పనులే శాశ్వతంగా ఉంటాయి. అందుకే నేను ఎప్పుడు చెప్పేది వీలైనంత వరకు చుట్టుపక్కల మనం మిత్రులతో అందరితో హ్యాపీగా ఉంటూ మంచి కార్యక్రమాలు చేస్తూ చుట్టుపక్కల వాళ్ళు బాగున్నారంటే ప్రాంతం బాగుంటుంది, ప్రాంతం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. ఈ కళాక్షేత్రము రాష్ట్రమంతటా కూడాను, మరీ ముఖ్యంగా మన కర్నూలు పట్టణంలో కళల పట్ల, పేదవాళ్ళ పట్ల అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నాయకుడు టీజీ వెంకటేష్ గారికి కీర్తి ప్రతిష్టలు వచ్చినాయంటే ఆసక్తి ఏమి లేదు. అలాగే టీజీ వెంకటేష్ గారు ఏ విధంగా అయితే ఓబులయ్య గారు కళ్ళ పట్ల నిత్యము రాష్ట్రంలో వాళ్ళు ఆలోచిస్తుంటారో, టీజీ వెంకటేష్ గారు కూడాను ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడాను ఒక కన్ను ఈ టీజీ కళాక్షేత్రం పైన పెట్టి పర్యవేక్షిస్తూ సలహాలు ఇస్తూ ఒక మంచి కళాక్షేత్రాన్ని మన కర్నూలు ప్రజలకు అందించినందుకు అందరికీ కూడా మన వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఇది ఎవరు చెప్పలేదు, నేను కోరుకుంటున్నాను. దయచేసి ఇటువంటి కళాక్షేత్రాన్ని కర్నూలు పట్టణంలో రాజధాని పక్కన మనకి ఓల్డ్ బస్ స్టాండ్ ఉండింది. ఆ బస్ స్టాండ్ షిఫ్ట్ చేయబడింది. ఆ స్థలాన్ని మనము ఇలాంటి కళాక్షేత్రాన్ని మీరు దయచేసి వినియోగించుకున్నట్లయితే అది చాలా మంచిది. కర్నూలు పట్టణానికే మీరు ఎన్నో చేసినారు, అన్నిటికంటే ఇది మౌనమైనటువంటి ఉండి మీ పేరు శ్రేష్ఠాయి ఉందని చెప్పేసి దీనిపైన ఆలోచించాల్సిందిగా అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గ్రహీత ఈనాడు వారికి ఈ అవార్డు రావడం కూడా వారి యొక్క పూర్వజన్మ సుకృతాలు, అదే కాకుండా ప్రారంభ కర్మల ఫలానుసారమే ప్రతి మనిషి జీవన విధానం. ఆ జీవన విధానం, ఆ జీవన ప్రయాణంలో ఇది ఒక భాగంగా వారికి అవార్డు రావడం, ఆ అవార్డు కూడా కళాక్షేత్రం యొక్క పేరు ప్రతిష్టలను వినింపజేస్తుంది.
దానితో మాకు అత్యంత మిత్రుడైనటువంటి శ్రీ టీజీ వెంకటేష్ గారి యొక్క పేరు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనే ఇంత గొప్ప కళాక్షేత్రం నుంచి తయారు చేసినటువంటి వ్యక్తులకు ఈనాడు ఈ కళామ తల్లి ముద్దు బిడ్డైనటువంటి ఊర్లేకు ఈ అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయం. తన ప్రయాణంలో భాగంగా చేర్చుకొని నిమిషాలు దానికోసం పాటుపడినటువంటి వ్యక్తులలో ఉన్నతమైన ఆశయాలు కలిగిన వాడు మా ఊళ్ళయ్య. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాకు వారితో పరిచయము. మా సోదరుడు ఎంతో కష్టపడి తన సొంత కాళ్ళపైన నిలబడి ఈనాడు ఒక ఎడ్యుకేషన్ రంగంలోనైతేనేమి ఉన్నతమైన ఆశయాలు కలిగి ఈ టీజీవీ కళాక్షేత్రంలో కూడా కళను ఆరాధించే ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ వెంకటేష్ గారి సూచనల మేరకు అంటే ఇంతటి గొప్ప కార్యక్రమాలు ఇక్కడ జరిగినట్లుగా మన ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమలో ఎక్కడ జరగవు. అటువంటి కార్యక్రమాలు నిర్వర్తించడంలో తన వంతు పాత్ర పోషిస్తూ ఇంకా రాబోయే రోజుల్లో, ఎందుకంటే నాకు మొదటి నుంచి బాగా పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి, రాబోయే రోజుల్లో ఈ కళాక్షేత్రం నుంచి ఎంతోమంది ముందుకు రావాలి, ఎంతోమంది విశిష్టమైనటువంటి అరుదైనటువంటి ఇటువంటి బిరుదులు సంపాదించాలని చెప్పి నేను కోరుకుంటూ అల్లా మాలిక్ కళాకరం మాలిక్ రక్షాకరం 1980లో లెక్చరర్గా జాయిన్ అయ్యి 2010 వరకు ఎంతోమంది పిల్లలకు విద్యాదానం చేస్తూ 80 నుండి కూడా 2010 వరకు ఒక కర్ణుడిగా, ఒక మరి అర్జునుడిగా విశిష్ట పాత్రలకు జీవం పోసి ఎంతో మందితో ప్రశంసలు అందుకుని ఒక పక్కన కళామ తల్లిని ఎప్పుడు ఆ తల్లి ఒళ్ళోనే పెరుగుతున్నటువంటి పత్తి ఓబులే గారికి ఈ బిరుదు రావటం చాలా చాలా మనందరికీ గర్వకారణం అంటారు. పక్కన విద్యారంగానికి సేవ చేస్తూనే కళామ తల్లికి అహర్నిశలు కష్టపడుతూ నిరంతరము అంకితమైపోయి టీజీ వెంకటేష్ గారి కనుచరణల్లో ఆయన ఆజ్ఞలకు అనుసారంగా ఈరోజు ఈ క్షేత్రాన్ని మనందరి ముందు మనకు అన్ని రకాలుగా అన్ని ప్రదర్శనలు వీక్షించడానికే కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే ఒక గొప్ప కళాక్షేత్రంగా టీజీ కళాక్షేత్రాన్ని తీర్చిదిద్దినటువంటి ఆయనకి కళారత్న రావటం ఈరోజు మన అందరికీ గర్వకారణం. ఒక రకంగా ఒక మాటలో చెప్పాలంటే కళామ తల్లి అనేటటువంటి టీజీవీ వనంలో మన పత్తి ఓబులే గారు ఒక తులసి మొక్క అని చెప్పి నేను చివరిగా చెప్తాను. కూడా గర్వపడేలాగా ఈ అవార్డును తీసుకొని వచ్చి మన ముందు ఇక్కడ పెట్టి ఈరోజు సన్మానం గ్రహిస్తున్న శ్రీ పత్తి ఓబులయ్య గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించి ఇటువంటి హంసలను ఇంకొక 40 హంసలను కూడా తీసుకొచ్చే విధంగా ఆ భగవంతుడు ఆయనకు అవకాశం కల్పించాలని ఈరోజు ఎంతోమంది ఔత్సాహికులకు అలాగే కళాకారులకు ఇక్కడ అందరికి కూడా అవకాశం కల్పిస్తూ ఈ టీజీవీ కళాక్షేత్రాన్ని కూడా ఎంతో సమర్థవంతంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకి సహకారం అందిస్తున్నటువంటి శ్రీ టీజీ వెంకటేష్ గారికి మరింత పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా మరిన్ని అవార్డులు తీసుకొని రావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. నలుగురిలో కూడా వ్యాపించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పటికే పత్తి ఓబులే గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇప్పటి వరకు 38 అవార్డులు రావడం జరిగింది. స్వతహాగా కూడా 2 నంది అవార్డులు, అంతేకాకుండా 5 హంస అవార్డులు కూడా తీసుకోవడం జరిగింది. ఎంతో మంది ముఖ్యమంత్రులతో అలాగే రాష్ట్ర మంత్రులతో కూడా అవార్డులు అందుకోవడం చాలా గొప్ప విషయం. వీరి ఇంకా ముందు కూడా ఎన్నో సేవలు మన కర్నూలు ప్రజలందరికీ అందించాలని, అలాగే ఇంకా మన కర్నూలు జిల్లా పేరు ప్రఖ్యాతులు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సేవలు భావి తరాలకు స్ఫూర్తి కావాలని, అందరూ మీ ఆశయ సాధనలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రాంగణంలోని వేదికను తాకితే వినిపించే పేరు ఒకటే, మీరు కూర్చున్న కుర్చీలు తాకితే వినిపించే పేరు ఒకటే, శ్రీ టీజీ వెంకటేష్ గారు. అంటే టీజీ అంటే తీపి గుండె వెంకటేష్ గారు, తనివి తీరని గుండె వెంకటేష్ గారు, తెల్లని గుండె వెంకటేష్ గారు. కళాకారుల పట్ల
ఎప్పటికీ తమ ఆశీస్సులను అందిస్తూ దినదిన వర్ధమానం చెందేటట్లుగా రాష్ట్ర స్థాయిలో ఖ్యాతి గడించేటట్లు టీజీవీ కళాక్షేత్రాన్ని రూపుదిద్దిన రూపకల్పన చేసినటువంటి వారు శ్రీ టి వెంకటేష్ గారిని మాట్లాడాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నారు. కర్నూలులోని ముస్లింలకు ఏ విధమైన కష్టం వచ్చినా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అండగా నిలబడతారని తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కర్నూలులోని ముస్లిం సోదర సోదరీమణులకు ఏ కష్టం వచ్చినా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అండగా నిలుస్తారని తెలుగుదేశం పార్టీ నాయకులు స్పష్టం చేశారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ మైనారిటీ విభాగం నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా మంత్రి టీజీ భరత్పై వైసీపీ నాయకులు అహ్మద్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సిఏఏ, ఎన్ఆర్సీ విషయంలో ముస్లింలకు మద్దతుగా నిలుస్తామని తమ నాయకుడు టీజీ భరత్ అప్పట్లోనే స్పష్టంగా చెప్పారన్నారు. కర్నూలులోని ఏ ఒక్క ముస్లిం కుటుంబానికి సైతం అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత టీజీ భరత్ తీసుకుంటారన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు వల్ల ముస్లింలకు ఎప్పటికీ అన్యాయం జరగదన్నారు. ఈ బిల్లు వల్ల పేద ముస్లింలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. వైసీపీ నాయకులు కేవలం రాజకీయ లబ్ధి కోసమే వక్ఫ్ సవరణ బిల్లును సాకుగా చూపుతూ మంత్రి టీజీ భరత్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. గతంలో సిఏఏ, ఎన్ఆర్సీ బిల్లులకు వైసీపీ మద్దతిచ్చిందని టీడీపీ నాయకులు గుర్తు చేశారు. ఇప్పుడు వక్ఫ్ సవరణ బిల్లుకు సైతం లోక్సభలో మద్దతు ఇవ్వకుండా రాజ్యసభలో మద్దతు ఇచ్చారన్నారు. తమ తెలుగుదేశం పార్టీ వక్ఫ్ సవరణ బిల్లుకు 3 సవరణలు సూచించిందన్నారు. రాజకీయ లబ్ధి కోసం అహ్మద్ అలీఖాన్ మంత్రి టీజీ భరత్పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. మంత్రి టీజీ భరత్ కర్నూలు ప్రజల సంక్షేమం, అభివృద్ధి గురించి నిత్యం ఆలోచించే నాయకుడన్నారు. టీజీ భరత్ గురించి మాట్లాడే అర్హత కూడా వైసీపీ నేతలకు లేదన్నారు. ఇకనైనా ఆయనపై తప్పుడు ప్రచారాలు చేయడం ఆపాలని ఘాటుగా మాట్లాడారు. వైసీపీ ముస్లిం నాయకులకు వక్ఫ్ అనే పదానికి కూడా అర్థం తెలియదన్నారు. ముందుగా వైసీపీ నేతలు చేసిన తప్పులకు అల్లాను మాఫీ చేయాలని కోరాలని హితవు పలికారు. ఈ సమావేశంలో టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ ముంతాజ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వాహిద్, మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి జహంగీర్ బాషా, మైనారిటీ విభాగం కర్నూలు నగర అధ్యక్షుడు హమీద్, తెలుగు యువత కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్బాస్, మైనారిటీ విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మన్సూర్ అలీఖాన్, మహమ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్ కేర్ టేకర్ కమిటీ అధ్యక్షుడు ఇబ్రహీం, ప్రధాన కార్యదర్శి రబ్బానీ, సభ్యులు రమేష్, మెహబూబ్ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే ఉమీద్ అనే ఒక బిల్లు బయటికి వస్తూ ఉంది, ఇంకా పుట్టలేదు, ఇంకా గర్భంలోనే ఉంది, ఇంకా పుట్టనలేదు. వీళ్ళకు దడదడ స్టార్ట్ అయింది. అయ్యా, ఈ పత్రికా విలేకరులను నేను తెలియజేసుకుంటున్నా, ఎవరైతే ఈ యొక్క వక్ఫ్ ప్రాపర్టీలతోటి ఇన్నాళ్ళు లబ్ధి పొందుతూ వచ్చిన కొక్కులు, ఎవరైతే కొక్కులు ఉన్నారో, ఈరోజు ముస్లింల పేదలకు చెందాల్సిన ఆస్తులు, ముస్లిం పేదలకు చెందిన విద్య కోసం పెట్టాల్సిన ఆస్తులు, వాళ్ళ ఉపాధి కోసం పెట్టాల్సిన ఆస్తులు, ఏదైతే వక్ఫ్ మనిషా కోసం ఏదైతే విద్య, వైద్య, ఉపాధి, వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఏదైతే కేటాయించినారో, ఏదైతే మనిషి ప్రకటించినారో, దాని ద్వారా కాకుండా వీళ్ళ కడుపులు నింపుకోవడానికి ఇన్నాళ్ళు వీళ్ళు వాడుతూ వచ్చారు. వాళ్ళ డోర్లు, వాళ్ళ తలుపులు బంద్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళ బాధ స్టార్ట్ అయింది. ఈరోజు వక్ఫ్ బిల్లు వచ్చిన తర్వాత చెబుతాం వీళ్ళ సంగతి. వాళ్ళు మర్యాదగా వచ్చేసి క్యూలో నిలబడి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు అప్పచెప్పే పరిస్థితి తప్పకుండా తొందరలో వస్తుంది. వాళ్ళ బాధ అంతా ఏంటంటే మా దగ్గర మా కబ్జాలో ఉన్న ఆస్తులు పోతాయనే ఒక బాధతోటి మాత్రమే ఈరోజు అందరినీ రెచ్చగొడుతున్నారు. ముస్లిం సోదరుల సంక్షేమం కోసం ఉమీద్ అది బ్రహ్మాండంగా పనిచేసేలా మేమందరము దాన్ని ముందుకు తీసుకొస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఒకవేళ మా యొక్క ఉలేమాలు, మా యొక్క ఈ ముస్లిం కమ్యూనిటీని, ఇస్లాంని ముందుకు తీసుకుపోయే వాళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, సంఘాలు ఉన్నారో వాళ్ళందరినీ కలుస్తాం. ఈ యొక్క బిల్లు గురించి పూర్తిగా వివరిస్తాం. అయ్యా, దీంట్లో ఏదైనా లోటుపాట్లు ఏదైనా ఉంటే చూడండి, మా జాతీయ అధ్యక్షుల వారికి మీరు సలహాలు ఇవ్వండి, ఇంకా దీన్ని మెరుగుపరచడానికి మీరేమన్నా దీనికి సూచనలు ఇవ్వండి అని చెప్పేసి మేము కోరేదానికి మా నాయకుల వారిని మేము విజ్ఞప్తి చేయడం జరిగింది.
ఈ యొక్క అవకాశం మా జాతీయ నాయకుల వారు తొందరలోనే ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ యొక్క అవకాశం వచ్చిన తర్వాత వాళ్ళకందరికీ బిల్లు గురించి సంపూర్ణంగా విశ్లేషించి మంచిగా ఇంకా దాన్ని ముందుకు తీసుకుపోయేదానికి మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క ముస్లిం సొంతంగా ఒక పారిశ్రామికవేత్త అయ్యేలా, ప్రతి ఒక్క ముస్లిం యువకుడు విద్యావంతుడు స్వయం ఉపాధి మీద నడివేలా ముస్లింల యొక్క ఈ వక్ఫ్ ప్రాపర్టీలు ప్రతి ఒక్క ప్రాపర్టీ సురక్షితంగా ఉండేలా తయారు చేయడానికి ఈ యొక్క ఉమ్మీద్ అనే పథకం, ఉమ్మీద్ అనే బిల్లు పని చేసేలా మేమందరం కష్టపడతాం. और इनका अफसोस भी मेरे को मालूम है, इनको अफसोस बहुत ज़्यादा है. कई को बोले तो एक बार नहीं 3 बार हारे, इनका अफसोस ज़्यादा है. हमारे टीजे भरत साहब एक बार हारे बस, और अल्हम्दुलिल्लाह इतनी बड़ी मेजॉरिटी से जीते. इन्होंने 3 बार हारे, MLA से हारी, MP से हारी, फिर कांग्रेस डिस्ट्रिक्ट प्रेसिडेंट थे नो, एक कॉर्पोरेटर नहीं जीता सके, तो उनको अफसोस ज़्यादा रहता है. कई वो तो इंशाल्लाह इस बार उन्होंने कॉर्पोरेटर से ठहरेंगे मेरे ख्याल से. इस बार तो जीतती मुल्क उम्मीद है मेरे को उनसे. तो अल्लाह उनका जो गम थोड़ा आसान होता है, थोड़ा कम होता है इनका गम. तो टीजी भरत साहब को जो है इतनी बड़ी बात बोलने की उनको ज़रूरत नहीं थी. और दूसरी बात जो है इंशाल्लाह चंद्रबाबू नायडू साहब जो वक्फ बोर्ड के बारे में जो जितना इन्होंने अपने जो कर सकते थे अल्हम्दुलिल्लाह हर चीज़ जो ऐड करना था वो ऐड कराए, और इंशाल्लाह इसका रिज़ल्ट अच्छा जाता. अभी क्या अभी हुआ नहीं, लेकिन अभी से जो है YSR पार्टी वाले जो इनके अदमिया खुद जो है इनके पार्टी के अदमिया जो है वक्फ बोर्ड की प्रॉपर्टियों को कब्जा करके रखे हैं. ये लोग हम भी बात करने वाले हो गए आजकल. जो हो गए जो बोलते नहीं उल्टा चोर कोर्ट वाल को डांटे, ये हो गया. इनके जद में यहाँ पर सुनाए नहीं कहाँ है इन्हों सामने रहना था. कहीं तो इन्हों जो है वक्फ बोर्ड की प्रॉपर्टी कब्जा करके बैठे. तो बोलने का एक ये है भाई, हमारा कर्नूल का माहौल बहुत अच्छा है अल्हम्दुलिल्लाह. इधर सब लोग मिल के रहते हैं, इधर कोई भी जो है फसादात नहीं है, कोई प्रॉब्लम नहीं है. और रामनवमी है आज, फिर भी अल्हम्दुलिल्लाह जो कितना सुकून से हो रहा. బిల్లు యాక్ట్ రూపంలోకి రావాలి అంటే 2 సభల్లో మెజారిటీ తీసుకొని యాక్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ లోక్సభలో కూటమి ప్రభుత్వానికి 1/3 మెజారిటీ ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి అక్కడ ఈ తీర్మానం ఏ విధంగా గెలుస్తుంది అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీ వారు ఏం చేశారు, ఓపెన్గా మేము బిల్లును వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి విప్ జారీ చేసి ఓటు లోక్సభలో వేశారు. సంతోషం. మరి రాజ్యసభకు వచ్చినప్పుడు అక్కడ విప్ జారీ చేసినారు. ఎప్పుడు చేసినారు మీరు, ఎప్పుడు చేశారు మీరు? మీ ఆత్మకు మీరు సమాధానం చెప్పుకోండి. మీరు ఎప్పుడు విప్ జారీ చేశారని ఎప్పుడు చేశారండి? ఓటింగ్ అయిపోయిన తర్వాత నేషనల్ మీడియాలో ఆ పాయింట్ రైజ్ అయినప్పుడు ఇప్పటికప్పుడు ఆ డేట్ వేసి 3వ తేదీ డేట్ వేసి అక్కడ వారి యొక్క రాజ్యసభ పార్టీ విప్ జారీ చేసింది వైఎస్ఆర్ పార్టీది. అంటే ఇక్కడ క్లియర్ కట్గా ఎవరున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి. అంటే మేము కూటమిలో ఉన్నాము కాబట్టి రాష్ట్ర ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని మైనార్టీ యొక్క సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మా బాబు గారు షరతులతో కూడినటువంటి కండిషన్లు పెట్టారు. ఈరోజు ఈ బిల్లు పెట్టే ముందు జాయింట్ పార్లమెంట్ కమిటీ అని చెప్పేసి ఒకటి ఫామ్ అయినప్పుడు కనీసము ఒక 30 సమావేశాలు జరిగినాయండి ఈ బిల్లుని పార్లమెంట్ ప్రొడ్యూస్ చేసే ముందు. వైఎస్ఆర్ పార్టీ మీకంత ముస్లిమ్స్ మీద ప్రేమ అభిమానము ఉంటే మీరు ఎందుకు ఒక్క సవరణ కూడా వాళ్ళ ముందు పెట్టలేకపోయినారు? అంటే మీ చిత్తశుద్ధి ఇదేనా ముస్లిమ్స్ మీద? వైసీపీ బిల్లుకు మద్దతుగా ఓటు వేసినారు. మరి దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు ఆయన నత్వాని గారు మీరు సస్పెండ్ చేస్తారా? ఉందా సస్పెండ్? మీ చిత్తశుద్ధి ఉంటే సస్పెండ్ చేసి ప్రజల ముందు నిలబెట్టండి. కానీ ఆయన చేయలేరు. ఈరోజు మాకు చెప్తారు ముస్లిమ్స్ యొక్క ద్రోహులు వీళ్ళు అనేసి. మేము ముస్లిం ద్రోహులు కాదు, ముస్లిమ్స్ పక్షపాతంగా ఉన్నటువంటి మా విజన్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు మరియు మా యొక్క గౌరవ మంత్రివర్యులు టీజీ భరత్ గారు కూడా ముస్లిమ్స్ యొక్క సంక్షేమం గురించి ఆలోచించినటువంటి కుటుంబము టీజీ ఫ్యామిలీ. ఫస్ట్ హాస్యాస్పదమైన విషయం ఏంటంటే వైసీపీ ముస్లిం నాయకులకు వక్ఫ్ అనే పదానికి అర్థము తెలియదు. వక్ఫ్ అంటే వాళ్ళ ఉద్దేశంలో దోచుకొని దాచుకోవడము అని అర్థం. ఎస్పెషల్లీ మన ప్రీవియస్ ఎమ్మెల్యేలకు అసలు వక్ఫ్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా అండి మీకు? మహమ్మద్ ప్రవక్త గారు వాడారు. ఉమర్ అనేటువంటి ఒక రాజు ఒక రాజ్యం మీద దండయాత్రకి వెళ్ళి అయ్యో నేను అనవసరంగా రాజ్యాన్ని ఆక్రమించుకున్నానని బాధపడుతూ మహమ్మద్ ప్రవక్త దగ్గరికి వచ్చి ఇలా నేను ఆక్రమించుకున్నాను, బాధపడుతున్నాను, ఏం చేయాలంటే అయ్యా నువ్వు ఆక్రమించుకున్నటువంటి ఆ స్థలాన్ని ఆ రాజ్యాన్ని ప్రజల మేలు కొరకు అల్లా మార్గంలో దానం చేయండి అని అర్థం. ఇది వక్ఫ్ అంటే అల్లా మార్గంలో ప్రజల మేలు కొరకు. ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోవాలా, ప్రజల కొరకు దానం చేయండి అనేటువంటిది.
అసలు భారతదేశంలో మొట్టమొదట అత్యధిక స్థలాలు ఉన్నటువంటి శాఖ ఏదో తెలుసా మీకు? రక్షణ శాఖ అండి. రెండవది భారతదేశంలో రైల్వే శాఖ అండి. మూడవది వక్ఫ్ అండి. వక్ఫ్ ఎంత ఉంది తెలుసా అండి? ఈ వక్ఫ్ అనేటువంటిది ఇప్పుడు కాదండి, బ్రిటిష్ కాలం నుంచి మొదలైందండి. 9,40,000 ఎకరాలు ఉందండి భారతదేశంలో వక్ఫ్ స్థలాలు. సచార్ కమిటీ 1995లో కాంగ్రెస్ అడ్డుగోలుగా ఏదో బిల్లు పెట్టేసింది. సచార్ కమిటీ, సచార్ అప్పగిస్తే సచార్ చెప్పారు ఆయన. సచార్ కమిటీలో అయ్యా బిల్లులో సవరణలు చేయాలి అని. మీకు తెలుసా అండి 9,40,000లో 50,000 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయినాయి, ఆక్రమించుకున్నారు. ఎక్కడో అవసరం లే. 2019 నుంచి 24 వరకు ఎంత ఆక్రమించుకున్నారో కర్రలో మనమేం చెప్పాలా. తర్వాత 4,000 నుంచి 5,000 ఎకరాల వరకు డాక్యుమెంట్స్ లేవండి. ఆయన చెప్పింది ఏంది? అల్లా మార్గంలో దానం చేస్తే అది ప్రజలకు ఉపయోగపడాలి అనేటువంటి మాట చెప్తే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? లక్షల ఎకరాలు ఆక్రమించుకుంటూ ఉన్నాము. దాని తేడా తెలియదు. మీకు ఆస్తి విషయం తెలుసా మీకు? 9 లక్షల ఎకరాలకు 1,20,000 కోట్ల ఆస్తి ఉందండి మనకు. అంత విలువ ఉంది. దాదాపు సంవత్సరానికి 20,000 కోట్ల లాభం రావాలండి. 200 కోట్లే వస్తుంది. ఎక్కడికి పోతుంది? ఇది ఆలోచించి ముస్లిం ప్రజలు ఇలాగే ఉన్నారు. ఎందుకు 2019 నుంచి 24 వరకు ఏమన్నా నిద్రపోతున్నారా వైసీపీ నాయకులు? మీరు ఓల్డ్ టౌన్లోకి వెళ్ళండి, అంత ముస్లిమ్స్ అంతా పాన్ తయారు చేసుకునేటోళ్ళు, బిర్యానీ పాయింట్లు, ఇవే చదువుకునే నాయకులు ఎవరు లేడు. ఆ 5 సంవత్సరాలు మతికి రాలేదా? వక్ఫ్ బోర్డు ఎలా ఉంది? వక్ఫ్ బోర్డు నుంచి తీసుకొచ్చి మనం సంపద సృష్టించి ప్రజలకు ఇద్దామని, అది లేదు. మనం ఈరోజు అక్కడ ఆక్రమించుకున్నాం కాబట్టి ఇట్లాంటి విషయాలు చెప్తున్నారు. రెండో విషయం, భరత్ సార్ రాజీనామా చేయమంటున్నారు. ఎందుకు రాజీనామా చేయాలో మీరు చెప్పండి. వచ్చిన 3 నెలల్లో వక్ఫ్ బోర్డు ఆఫీస్లో మీరు రండి, వీడియోలు చూపిస్తా. 3 మసీదులకు ఫ్రీజర్ బాక్సులు ఇవ్వడం జరిగింది. ఎవరు? భరత్ సార్. అదేవిధంగా మనకు పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తున్నాం. ఎవరి ఆధ్వర్యంలో? భరత్ సార్ ఆధ్వర్యంలో. రెండవది మొన్ననే ప్రకటన కూడా వచ్చింది మనకు. ఏంటిది? మెరిట్ విద్యార్థులకు 10వ తరగతి పాస్ అయినటువంటి మెరిట్ విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకు జేఈ కానీ నీట్ కానీ వక్ఫ్ బోర్డు నుంచే మనం డబ్బులు తీసి వాళ్ళకు ఫ్రీ కోచింగ్ ఇస్తాము అనేటువంటిది ఒక ఇది వచ్చింది. అదేవిధంగా మొన్న కిట్స్ ఇచ్చాం వక్ఫ్ బోర్డు నుంచి. దాదాపు ఒక 100 నుంచి 150 మందికి రంజాన్ తోఫా ఇచ్చాం. అంటే ముస్లిం కాదు, హిందువు కాదు, క్రిస్టియన్ కాదు, భరత్ అన్నకి. భరత్ సారి ఒకటే, ప్రజలకు సేవ చేయాలా. ఆ సేవే మా మార్గం, మా లక్ష్యం. అందుకే మేము ఈరోజు కమిటీ మెంబర్స్ అన్న ఫోన్ చేసి ఇది మంచి చేయాలంటే ఒక్క క్షణం ఆగకుండా సాయంత్రం చేసేయండి, మీకేం కావాలో సహకారం తీసుకోండి. ముస్లింలకు ఒక ఉన్నతమైనటువంటి స్థితి ఇవ్వడానికి ఏదో ఆలోచిస్తున్నారు భరత్ సార్. ఎన్నో సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా లేకున్నా టీజీ కుటుంబం ప్రతి ఒక్కరికి సామూహిక వివాహాలు చేసింది. అందులో ఎంతోమంది మైనార్టీ ఆడపిల్లల పెళ్ళిళ్ళు జరిగి ఈరోజు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మరి మీరు ఇంత సంపాదించుకున్నారే, దాదాపు కుప్పలు ఉన్నాయి మీ దగ్గర. మీరు ఎంతమంది ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేశారనేది మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఆ రోజు ముస్లిం సంక్షేమం మీకు గుర్తు రాలేదా? ఆ రోజు మైనార్టీలు బాధలు మీకు అర్థం కాలేదా అని మేము అడుగుతూ ఉన్నాం. ఎన్నో మదరసాలు కట్టారు టీజీవీ కుటుంబం వాళ్ళు. ఎన్నో మైనార్టీ వాళ్ళకు షాదీలు చేశారు, మసీదు కట్టినారు. మీ 5 సంవత్సరాల కాలంలో ఏ రోజన్నా మీ మైనార్టీ నాయకులు ఒక్క మసీదు కన్నా సున్నం వేశారని మేము అడుగుతూ ఉన్నాం. కుల రాజకీయాలు తప్ప నిజమైన రాజకీయాలు కాదు. మీకు ప్రజలు రెస్ట్ ఇచ్చారు. ఈ 4 ఏళ్లలో మీ సత్తా నిరూపించుకోండి. ఎక్కడో బయట నుంచి పట్టుకొని రాకుండా మీలో ఒక లీడర్ పుట్టండి అని మేము మీకు సవాల్ చేస్తూ ఉన్నాం మా భరత్ గారి మీద నిలబడడానికి. అది చూసుకోకుండా పొదుగుకులు రాజకీయం ఏమో అంటారు, కొన్నిసార్లు అంటారు ముస్లిమ్స్ని పట్టించుకోవట్లేదు, కొన్నిసార్లు అంటారు అదంటగా. ఇవేం పని లేదా మీకు? సమాజం ఏమవుతుందో ఒకసారి ఆలోచన. చంద్రబాబు గారు ఎన్ని మంచి పథకాలు చేస్తున్నారో అది తెలుసుకుని. ₹1,00,000 ఈరోజు దుల్హన్ స్కీమ్ వస్తూ ఉంది. అలాగే మౌజన్లకు 10,000, పేష్మాంలకు 5,000 ఇస్తూ ఉన్నారు, మసీదులకు ఇస్తున్నారు. అలాగే మసీదుల మరమ్మతులకు ఫండ్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. 50 సంవత్సరాల నుంచే పెన్షన్ మొదలవుతుంది ముస్లిం మైనార్టీలకు. ఇవన్నీ కనపడడం లేదా? మంచిని అంతా దాచిపెట్టి ఏదో ఎక్కడో ఉండేది తీసుకొచ్చి మా నెత్తి మీద రుద్ది మాలో చిచ్చు పెట్టొద్దని మీకు చెప్తా ఉన్నాం. కర్నూలులో మా నాయకుడు టీజీ భరత్ గారు ఏవైతే ముస్లిం సమాజం కోసం ఏదైనా ఇబ్బంది అయితే నేను ముందు ఉంటానని ఓపెన్ ఛాలెంజ్గా చెప్పారు. ఓపెన్ ఛాలెంజ్గా నేను ఓపెన్గా ఉంటున్నారన్న. మీరు ఒకటే గమనించాలి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రాజీనామా చేయండి. ఈ యాక్ట్ ఏ యాక్ట్ కానీ నేను అడ్డంగా ఉంటే నేను ఏదో ప్రాబ్లం చేస్తే నేను ఉంటానని చెప్పినారని మీరు రాజీనామా చేయండి అంటున్నారు. మేము ఒకటే తెలియపరుస్తాను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి,
ఏదైనా ముస్లిం సమాజంలో ముస్లిం ఫ్యామిలీకి ఏదైనా ఇబ్బంది కలిగిందా? ఇంతవరకు కలగలేదు కదా. అది ఏమైనా ఇబ్బంది అయిందంటే మా భరత్ అన్న గారు ముందు ఉంటారని నేను ఈ ప్రెస్ ద్వారా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. రాబోయే దినాల్లో ఎన్ని యాక్టులన్నా రాని మా కర్నూలు ప్రజల కోసం టీజీ ఫ్యామిలీ ముందుంటుంది. ऐसे मिसालें हैं जैसे 3 महीने में ही वक्फ बोर्ड की हमारी मोहम्मदिया कॉम्प्लेक्स की कमेटी डाल के उसके थ्रू कितने के कामा निकाल रहे हैं और बहुत से कामा को डिस्कस करें, जैसा फंक्शन हॉल है रख लिए, इंस्टीट्यूट है, ऐसे कितने के कामों को लिए आगे रखने के लिए हमारे को बहुत एंकरेज कर रहे हैं। ऐसे लोग को तुम राजीनामा करो बोलते हैं? आप शर्म करो अहमद अली साहब, शर्म करो। खाली आके बैठ के प्रेस मीट पढ़ के राजकीय के थालियाँ मार के हाहू बोल के जाने का नहीं था अहमद अली साहब। कुछ काम करो। आपको कर्नूल की आवाम 3 बार हराई, आप कभी पब्लिक में आके कुछ काम भी नहीं करा। एक को किसी को 40 साल में या 50 साल में आप कितने हैं, एक बार आपकी फैमिली हंदे आपको कोई सेवा करा तो आके बताइए। ओपन चैलेंज करते हम लोग, ओपन चैलेंज करते टीजी फैमिली पिछले 40 साल से कर्नूल को कितना फ़ायदा कर रही है। और चंद्रबाबू साहब भी ऐसा कर्नूल हंदे आंध्र प्रदेश के अवाम को एक भी मुसीबत नहीं आती। हमें आंध्र प्रदेश के मुसलमानों को, हिंदुस्तान के मुसलमानों को मैं एक यहाँ मीडिया के थ्रू एक मैसेज देना चाहता हूँ कि मुस्लिम्स को एक भी दाग नहीं आने देंगे आंध्र प्रदेश के हंदे, किसी को भी हंदे। मामले में गलत सलत बातों को फैला रहे हैं। हमारे नारा चंद्रबाबू नायडू साहब कॉन्फ्रेंस में हमें वादा करे हैं, अगर से किसी को भी गलती हुई तो मैं आगे रहूँगा, इस चीज़ को ख़त्म करूँगा, उस चीज़ को मैं बढ़ने नहीं दूँगा। ये वायदे के साथ ये वफ़ ये अमेंडमेंट की बिल को पास किए हैं। मैं अहमद अली खान से बोलता हूँ, आपके जो लास्ट में YCP के हया में MLA हफीज़ खान साहब थे, हफीज़ खान साहब क्या किए माइनॉरिटी के लिए बताइए। वफ़ के ज़मीनात के मामले में बहुत से हैं उनके चर्चे, क्यों वो आगे बात नहीं किए? और उनके ही महल्ले में यूसुफ कहकर माजूर हैं 2 पैरों से, उनको उस वक्त वो मदद भी नहीं किए। कम से कम CM फंड भी रिलीफ करते थे, मगर उस टाइम में भी नहीं किया और रिलीज़ नहीं किए। लेकिन उस वक्त में भरत अन्ना जीतने से पहले भी उस शख्स को मदद किए पैसा देकर, यूसुफ साहब को। वो जो लेटे हुए थे वो बैठने के काबिल के तक तो हुए। आपके घर के करीब थे ना हफीज़ खान साहब, आप MLA थे ना, तब क्यों नहीं किया? आप माइनॉरिटी पर आपको मोहब्बत नहीं। अब वफ़ के बिल के मामले में आने के बाद आप लोगों को माइनॉरिटी को बदनाम कर रहे हैं, माइनॉरिटी को ख़राब करने का बिल ला रहे हैं बोलकर ये नया चर्चा, नया ट्रोल कर रहे हैं आप। और हमारे मिनिस्टर साहब को, होनहार मिनिस्टर साहब को बदनाम करने का काम करते हैं आप। और बुढ़ाबुढ़ी मस्जिद के ऊपर स्लैब का मसला कई सालों से चल रहा है। आप MLA थे ना हफीज़ खान साहब, क्यों स्लैब नहीं डला सके आप? मोहब्बत नहीं है आपको माइनॉरिटीज़ के मुस्लिम मस्जिदों के ऊपर? हमारे भरत अन्ना को बोले हमें ये मस्जिद का मसला है, बुढ़ाबुढ़ी मस्जिद के ऊपर स्लैब का मसला है, बुढ़ाबुढ़ी मस्जिद में ये मसला है बोले तो फ़ौरन उस चीज़ पर काम करो कहकर हमें ऑर्डर्स मिले हैं टीजी भरत अन्ना साहब के पास। अहमद अली खान साहब को मैं यही कहना चाहता हूँ, आप भरत अन्ना को माफ़ी मांगना चाहिए इस मामले में। मैं आपसे यही कहना चाहता हूँ, गुजारिश भी करता हूँ, आप बग़ैर देखे अनदेखे बातों को कर रहे हैं, भरत अन्ना के बारे में बदनाम कर रहे हैं। मैं इस बारे में आपसे डिमांड करता हूं कि आप भरत अन्ना को माफ़ी मांगना चाहिए। हिंदू को वोट नहीं दे बोले तो हमें प्रूफ है। टीजी भरत साहब क्या बोले हैं, माँ मैं अच्छा आदमी हूँ, मेरे को वोट दे बोले। तुम्हारे जरा बोले नहीं मैं मुसलमान को वोट ना को तो हिंदू देखो बोलो। आप लोग लड़ाना चाह रहे इधर YCP वाले कर्नूल के अंदर, वही टीजी फैमिली आज भी मुसलमानों के लिए कितना काम कर रही मालूम। मैं बता दूं टीजी भरत साहब क्या बोले, मुसलमानों के लिए कुछ भी क्या भी है तो मैं आपको 8 है, तुम बोले 8 महीने हो रहा रोडिंग पार्टियों को, कोई तो मुसलमानों को तकलीफ दिए तो बताओ बोलो। अभी मुसलमानों भला सोच रहे हमारे कमेटी बैठ को मोबाइल काम वैसे 5 महीने हुआ, 5 महीने से सारे कित बोले ये काम भी ले सो मीदी ये तुम्हारे कौम को करो, कित बात बोले उन्होंने, ये कौम को करो वो कौम को करो नहीं बोले। इस वजह से बोलने से पहले सोचने से पहले सोच समझ कर बात करो। आप लोगों का वोट है बोले तो वोट बाधा अल्लाह के है। శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని 51వ వార్డు పరిధిలోని కొత్తపేటలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
నగరంలోని 51వ వార్డు పరిధిలోని కొత్తపేటలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆలయంలో శ్రీరామనవమి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరాముడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. శ్రీరామనవమి వేడుకలను కర్నూలు నగరంలో పండుగ వాతావరణంలో కుల మతాలకు అతీతంగా జరుపుకోవడం అభినందనీయమని స్పష్టం చేశారు. సద్గురుదత్త కృపాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు గురువు చంద్రశేఖర్ రెడ్డి ఆశీస్సులతో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అధ్యక్షుడు మల్లారెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చలివేంద్రంలో శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని ప్రజలకు వడపప్పు, పానకం పంపిణీ చేశారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సద్గురుదత్త కృపాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద శ్రీరామనవమిని పురస్కరించుకొని ప్రజలకు వడపప్పు, పానకమును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కృపాలయం వ్యవస్థాపక అధ్యక్షులు గురువు చంద్రశేఖర్ రెడ్డి, ఆయన సతీమణి మాతా కృష్ణకుమారితో పాటు సద్గురుదత్త కృపాలయం అధ్యక్షులు మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు నిర్మల, రాకేష్, ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి, కార్యదర్శి శ్రీధర్ గుప్తా, అదనపు కార్యదర్శి రెడ్డి, సంయుక్త కార్యదర్శి ప్రసన్నలక్ష్మి, వెంకటేశ్వర్లు, నాగన్న, ట్రెజరర్ ఆది విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సద్గురుదత్త కృపాలయం అధ్యక్షుడు మల్లారెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని తాము ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద ప్రజలకు వడపప్పు, పానకం పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. సద్గురుదత్త కృపాలయం ప్రజలలో ఆధ్యాత్మిక విలువలు పెంపొందిస్తూనే సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు. ముఖ్యంగా నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పేషెంట్ల సహాయకులకు 1200 మందికి పైగా ప్రతిరోజు నిత్యాన్న సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. దీనితో పాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని వారు తెలిపారు. శ్రీ గురుదత్త పూజ్యులు శ్రీ గురుదేవులు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారికి పాదాభివందనాలు, మాతృశ్రీ అమ్మగారు కృష్ణవేణమ్మ గారికి పాదాభివందనాలు. ఈరోజు శ్రీరామనవమి పురస్కరించుకొని వడపప్పు, పానకము వితరణ చేయడం జరిగినది. ఈ సద్గురుదత్త కృపాలయం తరపున దాదాపు చలివేంద్రాలు 25 సంవత్సరాల నుంచి చలివేంద్రాలు పెట్టడం జరుగుతుంది. ప్రతి శ్రీరామనవమికి వడపప్పు, పానకము వితరణ జరుగుతుంది. జై గురుదత్త. శ్రీరామచంద్రుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని బాపూజీ నగర్లో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని బాపూజీ నగర్లో ఉన్న కోదండ రామాలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను ఘనంగా స్వాగతం పలికారు. శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని బాపూజీ నగర్తో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవాన్ని తిలకించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలను తెలియజేశారు. శ్రీ కోదండరాముని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని దండగిరిలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలోని దండిగేరి ప్రాంతంలో ఉన్న చిన్నారి క్లినిక్ మరియు మణికంఠ మెడికల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా
చిన్నారి క్లినిక్, మణికంఠ మెడికల్స్ ప్రొపరైటర్ సురేష్, శ్రీనివాస్ తదితరులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఉచిత వైద్య శిబిరంలో భాగంగా వైద్యులు ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రజలందరూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని చెప్పారు. వ్యాధి వచ్చిన తరువాత చికిత్స పొందడం కంటే అది రాకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. అనంతరం ఉచిత వైద్య శిబిరం నిర్వాహకులు సురేష్, శ్రీనివాస్ మాట్లాడుతూ తమ వైద్య శిబిరాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలందరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని దండగేరిలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని దండిగేరిలో ఉన్న శ్రీ టీజీ లక్ష్మీ వెంకటేష్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన శ్రీరామనవమి వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో దండిగేరితో పాటు పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి శ్రీ సీతారాముల కళ్యాణాన్ని తిలకించారు. శ్రీరామనవమి వేడుకల నేపథ్యంలో ఈ ప్రాంతంలో సందడి వాతావరణంతో పాటు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగలను కుల మతాలకు అతీతంగా జరుపుకోవడం ద్వారా కర్నూలు నగరం ఎంతో కాలంగా మత సామరస్యానికి నిలయంగా నిలుస్తుందని తెలిపారు. శ్రీరామనవమి ప్రజలందరికీ జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీరామనవమి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆకాంక్షించారు. ఈ మేరకు రాంబొట్ల దేవాలయం వద్ద జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని వన్ టౌన్లో ఉన్న రాంబొట్ల దేవాలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని రాంబొట్ల దేవాలయంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ కోదండరాముని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. శ్రీరామచంద్రుడి పాలన మాదిరే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతోందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు జోహరాపురంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని జోహరాపురం అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక ఉత్సవ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ శ్రీరామనవమి వేడుకలు ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. శ్రీరాముల వారి ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాలలోనూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. రామ జన్మభూమి అయోధ్యలో రామాలయ నిర్మాణం సుప్రీంకోర్టు ఆదేశానుసారం నిర్మించే సమయంలో మనం ఉండటం అదృష్టంగా భావించాలని ఆయన చెప్పారు. రామాలయ నిర్మాణం కోసం ఎంతో మంది దశాబ్దాలుగా ప్రాణ త్యాగాలు చేశారని, ప్రస్తుతం జనరేషన్లోనే రామాలయ నిర్మాణం జరగడం మంచి పరిణామమని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని సూచించారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.